శ్రీరామ్, జై శ్రీ గణేష గాయ్. ఎలా ఉన్నారు టు ఫ్యామిలీ? నేను కొన్ని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే మనమైతే మన గణేష్ మాస్ సంబంధించి మండపం వరకు అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయితే చేయడానికి వెళ్తున్నాము. ఛానల్ మీద నిన్న జరిగిన అప్డేట్స్ లో అయితే మీరు కనుక చూస్తే బేస్ వర్క్ అండ్ అలాగే మెయిన్ పోల్ వర్క్ అనేది 100% అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఎప్పుడైతే ఈ వీడియోలో మనమైతే మండపంకి సంబంధించి వర్క్స్ అనేది చేయడానికి పోతున్నాము. మొత్తానికి మండపానికి సంబంధించి మనమైతే ఏ విధంగా స్టిక్స్ జాయిన్ చేస్తున్నాము అండ్ అలాగే ఏ విధంగా అయితే మనం మండపం అయితే ఈసారి తయారు చేస్తున్నాం మొత్తం అయితే ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా అయితే చూపెడతాను. అండ్ అలాగే ఈ వీడియోలో అయితే ఇంకా చాలా గణేష్ మాస్ సంబంధించి అప్డేట్స్ అయితే మాట్లాడుకోవాలి. సో ముందుగా అయితే ఆ అప్డేట్స్ మీకు చెప్పుకుంటా వీడియో అనేవి స్టార్ట్ చేస్తాను. మీరు కనుక చూస్తే లాస్ట్ వీడియోలో అయితే మనం ఎంతగానో అప్డేట్స్ అయితే కంప్లీట్ చేసేసినాక సో మొత్తానికి ఈ అప్డేట్ గురించి ఏం మాట్లాడాలని అంటే ఇంకా అయితే మన మెయిన్ ఖైరతాబాద్ గణేష్ మాస్ సంబంధించి ప్లేస్లో అయితే వర్క్ అనేది స్టార్ట్ కాలేగా. సో మనమైతే తొందరగానే వర్క్స్ అనేవి స్టార్ట్ చేసినాం మీ కోరిక మీద. సో మొత్తానికి ఏమైనా చేంజెస్ జరిగినా మనమైతే ఆ విధంగా చేంజెస్ అయితే చేస్తాము. అండ్ అలాగే మనమైతే సేమ్ టు సేమ్ అదే విధంగా లుక్ రావాలని ట్రై అయితే చేస్తాము. కానీ వర్క్ అనేవి మనం ఇప్పుడైతే డై వర్క్ అయితే చేసుకుంటాము. అంటే ఈ వీడియోలో అయితే మండపం వర్క్ చేసుకున్నాక ఇంకా ముంగట వచ్చే కొన్ని వీడియోస్ తర్వాతకి అయితే మనం డై వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తాము. అంటే ఏదైతే ఈసారి మన గణేష్ మాస్ సంబంధించి 5 ఫేసెస్ అయితే ఉన్నాయి మీరు కనుక చూస్తే పోస్టర్లో అయితే టోటల్ 5 ఫేసెస్ అయితే ఉన్నాయి సో అవి అయితే సేమ్ టు సేమ్ రావాలి. అలా అనేసి మనమైతే ముందు ఒక మాస్టర్ ఫేస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దాని తర్వాతకి ఆ మాస్టర్ ఫేస్కి అయితే క్లేతోని మాస్టర్ ఫేస్ అయితే ప్రిపేర్ చేసినాక దాన్ని పిఓపితోని అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని ఒక డై అయితే ప్రిపేర్ చేసుకుంటాము. దాని తర్వాత అంతా క్లే తీసినాక దాంట్లో అయితే మట్టి అప్లై చేసి మనమైతే మన గణేష్ మాస్ సంబంధించి 5 ఫేసెస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. అంటే మనమైతే మెయిన్ ఫేస్ అయితే మనమే చేస్తాము. సో అదైతే ఒక సింగిల్ పీస్. కానీ సైడ్లో ఏవైతే ఇటు సైడ్ రెండు ఫేసెస్ అయితే వస్తాయి సో అవిటిని అయితే మనం డైతోనైతే ప్రిపేర్ అయితే మనమైతే కరెక్ట్గా సేమ్ టు సేమ్ 5 ఫేసెస్ రావాలి. సో అలా అనేసి మనమైతే డై కనుక యూజ్ చేస్తే మనకైతే ఈజీగా అవుతుంది. అండ్ అలాగే పర్ఫెక్ట్గా అయితే పర్ఫెక్షన్ అయితే వచ్చేస్తుంది. ఐస్ కానీ అండ్ అలాగే మన గణేష్ మాస్ సంబంధించి ఐబ్రోస్ కానీ మెయిన్గా ఐస్ అయితే చాలా చాలా డీటెయిల్గా అయితే వస్తాయి మనం కనుక వాటికి మోల్డ్ అయితే ప్రిపేర్ చేసుకుంటే. సో టోటల్ 5 ఫేసెస్ అయితే ఈసారి అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి 4 ఫేసెస్కి అయితే మనం మోల్డ్ అయితే మనమే ప్రిపేర్ చేసుకుంటాము. సో మొత్తానికి మెయిన్ ఫేస్ అనేది మనమే ప్రిపేర్ అయితే చేసుకుంటాం. సో మొత్తానికి 2 ఫేసెస్ అయితే మనం ప్రిపేర్ చేయాలి. దాంట్లో నుంచి డై అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో మొత్తానికి ఇప్పుడు దాకా అయితే అయిన అప్డేట్స్ అయితే చూసేసారు. ఒకసారి మండపంకి సంబంధించి స్టిక్స్ అయితే జాయిన్ లాస్ట్ టైం అయితే మనం మొత్తం మండపం అయితే ఈ సన్న స్టిక్స్ తో అయితే కట్టేసినాము. సో మొత్తానికి ఇవైతే చూస్తురుకా ఇంత సన్నగా అయితే ఉన్నాయి. వీటితోని మనం ఈ విధంగా పెట్టేసి మండపం మీద కట్టినాం కానీ ఈసారి అయితే మనం ఇట్లాంటివి ఏవైతే పెద్ద స్టిక్స్ అయితే ఉన్నాయి సో ఈసారి అయితే మనం ఈ స్టిక్స్ నుంచి అయితే మండపం అయితే కట్టడానికి పోతున్నాము. సో మొత్తానికి ఈ స్టిక్స్ అనేవి చాలా చాలా లావుగా అయితే ఉన్నాయి. వీటితోనైతే మనం ఈ విధంగా ఇటు సైడ్ అయితే ఈ విధంగా అయితే టోటల్ 5 స్టిక్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఇటు సైడ్ కింద 5 వస్తాయి. అంటే 4 స్తంభాలకి మనం 5 అనేవి ఇవి లావుగా ఉన్న స్టిక్స్ అయితే యూజ్ చేస్తాము. దాని తర్వాతకి సన్నగా ఉన్న స్టిక్స్తోని ఇంకా మధ్యలో 3 పిల్లర్స్ అయితే పెడతాం. అంటే ఈడ ఒకటి అండ్ అలాగే ఈడ అండ్ అలాగే ఈడ. సో ఈ విధంగా సన్న పిల్లర్స్ కింద వస్తాయి. దాని తర్వాతకి ఈ స్టిక్స్ని మనం ఈ విధంగా అడ్డంగా అయితే పెట్టుకుంటా వెళ్ళిపోతాం. సో పెట్టేటప్పుడు ప్రతి ఒక్క స్టిక్స్కి 5 సెంటీమీటర్ గ్యాప్తోని మనం పెడుతూనే ఉంటాం. అండ్ అలాగే ఇక్కడైతే మనం ప్రతి 7 సెంటీమీటర్ గ్యాప్తోని పెడుతూనే ఉంటున్నాం. సో టోటల్ 5 పోల్స్ అనేవి కూడా వస్తాయి. మీరు కనుక చూస్తే 1 2 3 4 అండ్ అలాగే 5. సో టోటల్ ఈ 5 పోల్స్ అనేవి ఇక్కడైతే వస్తాయి. సో మొత్తానికి ఇప్పుడైతే 5 పోల్స్లో అయితే మనం స్టిక్స్ అయితే పెడతాం సో అప్పుడైతే మనకి జాయింట్స్ అయితే చేయడానికి అవసరం వస్తుంది. ఎందుకంటే మనమైతే ఈ విధంగా వీటిని రెండుని అయితే జాయింట్ చేసుకుంటాము. దాని తర్వాత ఈడైతే నిలబెడతాము. సో దాని తర్వాత దాని మీద ఇంకా ఎక్స్పాండ్ అయితే చేస్తాము. సేమ్ టు సేమ్ మన ఖైరతాబాద్లో ఏ విధంగా అయితే మండపం కడతారు కట్టెని పైన జాయింట్ చేసుకుంటూ వెళ్తారు. మనం కనుక సేమ్ అదే ప్రాసెస్తోనైతే బిల్డ్ చేస్తాం. మనమైతే స్టిక్స్ని ఏ విధంగా జాయింట్ చేస్తామంటే మనం కనుక ఏ విధంగా డైరెక్ట్ దీన్ని గమ్మతోని కానీ ముళ్ళతో పెట్టేస్తే ఇవైతే మొత్తం క్రాస్గా అయితే వచ్చేస్తుంది. మనమైతే వీటిని మొత్తం అయితే చక్కి ఈ విధంగా పర్ఫెక్షన్గా రావాలి ఈ విధంగా అయితే ట్రై చేస్తాము. సో వీటిని మనం ఏ విధంగా చక్కుతున్నామో అదైతే నేను మీకు ఒకసారి అయితే వీడియోలో చూపెడతాను. సో మొత్తానికి చూస్తురుకా మనమైతే ఈ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నాం. కటర్, హ్యామర్ అండ్ అలాగే ఈ టూల్ని అయితే ఏమంటారు నాకు తెలియదు. ఇంకోటి అయితే ఉంది సో దాంతోనైతే మనమైతే కట్టేది ఏదైతే పార్ట్ ఎక్స్ట్రా అయితే ఉంది సో దాన్ని అయితే తిరగొడుతున్నాం. అండ్ ఇంకోటి అయితే కట్టే అనేది ముంగర్ నుంచి షార్ప్గా అయితే ఉండే ఆ పార్ట్ అనేది మనం ఆల్రెడీగా అయితే కట్ చేసేసినాం. సో ఇప్పుడైతే మనమైతే వీటిని జాయిన్ చేసుకుంటున్నాం. సో మొత్తానికి ఒక కట్టె అనేది 18 సెంటీమీటర్ అయితే ఉండే దాన్ని అయితే మనం కట్ చేసినాక అదైతే ఒక 16 to 17 సెంటీమీటర్ అయితే మిగిలింది. సో మొత్తానికి ఇప్పుడైతే మనం దాన్ని
కానీ జాయింట్ చేసేస్తే టోటల్ కలిపి ఒక 40 సెంటీమీటర్ వర్క్ కింద అయిపోతలే, ఎందుకంటే 2 అయితే మనం కట్ చేసి జాయింట్ చేస్తున్నాం కదా. సో అలా అనేసి నేను అనుకుని టోటల్ 5 స్టిక్స్ అనేవి ఇట్లాంటివి మనకైతే అవసరం పడతాయి. ఎందుకంటే మండపం అనేది టోటల్ ఒక 80 సెంటీమీటర్ వరకు అయితే మనం కట్టాలి. 80 లేకపోయినా 75 ఆ విధంగా అయితే కట్టాలి. ఎందుకంటే దాని మధ్యలో అయితే ఒక జిగ్జాగ్గా అయితే ఒక యాంగిల్ టైప్ అయితే షేప్ అయితే రాబోతుంది. సో ఎందుకంటే మండపం పైన నుంచి బెండ్ కాకుండా అయితే ఉండాలి. సో ఎవరికైనా మండపం అనేది ముందే చూడాలని ఉంటే మీరైతే మన ప్రీవియస్ వీడియోస్లో అయితే చూడొచ్చు. సేమ్ టు సేమ్ అదే విధంగా ఈసారి మండపం అయితే రాబోతుంది. కానీ ఈసారి అయితే కట్టెలు అనేవి జర డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో అలా అనేసి మీరు కనుక ఈసారిది చూస్తే ఇంకా చాలా క్లారిటీతో అయితే అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి వర్క్స్ అనేవి ఇప్పుడైతే జర స్లోగా అయితే ఉన్నాయి కదా. సో అవైతే ఇంకా చాలా స్పీడప్ అయితే అవుతాయి. అండ్ మీరైతే అందరికీ షేర్ చేసి ఇంకా అయితే మన ఛానల్ అయితే ఎంకరేజ్ చేయాలి. సో ఎందుకంటే సపోర్ట్ అనేది అందరైతే మంచిగా అయితే చూపెట్టండి. మనం మినీ ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ని అయితే మీరైతే ఇంకా ఎక్కువ మందికి అయితే తెలియచేయండి. మనమైతే మినీ ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ని ప్రిపేర్ చేస్తున్నామని. సో ఇప్పుడైతే చూసేయండి, చూసేసురుక మనం ఇందాకైతే కట్టెలనే జాయింట్ చేసుకున్నాం కా మధ్యలో అయితే. సో మొత్తం జాయింట్ చేసినాక ఒక సైడ్ నుంచి అయితే మనం ఏం దీనికి అయితే చేయలే, కానీ పైన నుంచి అయితే ఈ విధంగా అయితే మనం పెట్టేసినాం. ఎందుకంటే దీన్ని మనం ఈ విధంగా ఇక్కడైతే ఫిక్స్ చేస్తాం కా. సో అప్పుడు దీనికి ఇంకా అయితే జాయింట్ చేయాలిగా, ఎందుకంటే గణేష్ మహారాజ్ అయితే ఇంకా చాలా హైట్లో అయితే పోతాడు. సో అలా అనేసి దీనికి ఇంకా అయితే కట్టెలు జాయింట్ చేయడానికి ముందే అయితే కట్ చేసి పెట్టేస్తున్నాము. మనం మండపం ఏ విధంగా కడతామంటే ముందైతే కింద ఈ సైజులో మనం 5 స్టిక్స్ అయితే పెడతాము. దాని తర్వాత ఈడగిన 5 పెడతాం. దాన్ని అయితే మొత్తం కంప్లీట్ చేసినాక దాని మీద ఇంకా వర్క్ అయితే మనం చేస్తాము. సో ఈ ప్రాసెస్తోని మొత్తం ఒక 80 to 75 సెంటీమీటర్ మండపం అయితే మనం కట్టేది. సన్న స్టిక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ముంగటి నుంచి అయితే కొంచెం అయితే మనం చెక్కేసినాం మీరు కనుక చూస్తే. సో వీటిని అయితే మనం ఈ విధంగా అయితే సైడ్స్లో అయితే పెట్టేస్తాము. దాని తర్వాత వీటిని అయితే మనం అడ్డంగానే యూజ్ చేసుకుంటాము. అండ్ ఇంకోటి ఇవైతే మనకి ఇంకా లాంగ్గా కావాలంటే మనం వీటిని అటాచ్ అయితే చేసుకున్నాము ఈ విధంగా. సో మొత్తానికి ఇప్పుడైతే మనకు లాంగ్గా అయితే అవసరం లేవు అనేసి ఇవన్నీ మనం ఈ విధంగా పక్కన అయితే పెట్టేసినాం. అండ్ ఇంకోటి మనమైతే యాంగిల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. సో అవి ఏంటిది ఎలా ఉండడానికి పోతుంది యాంగిల్స్ అనేవి మండపంలో ఏం యాంగిల్ యూజ్ చేయడానికి పోతున్నాం. సో అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చే వీడియోస్లో అయితే చెప్తాను. సో మొత్తానికి నేను అనుకోని పోయినసారి చూసిన వాళ్ళకి చాలామందికి అయితే తెలిసి ఉంటుంది మొత్తంగా మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేసి. సో మొత్తానికి మండపం మీద అయితే ఒక యాంగిల్ టైప్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. సో దాని గురించి అయితే మనం ఇందాక అయితే మీకు చెప్పినాము. సో అవి ఎలా ఉండడానికి పోతుందో అదైతే నేను మీకు ఇంకా ముంగట వీడియోస్లో అయితే చెప్తాను. సో ఇప్పుడైతే ఈ విధంగానే మనమైతే చాలా కట్టెలు అనేవి అటాచ్ అయితే చేసుకోవాలి. సో చూస్తురు ఇంకా చాలా కట్టెలు అయితే ఉన్నాయి. వీటికైతే మనం ఫెవికాల్ అయితే యూజ్ చేస్తున్నాం. సో దాని తర్వాతకైతే దాని మీద అయితే మనం టేపింగ్ అయితే చేసేస్తున్నాం. దాంతోనైతే చాలా స్ట్రాంగ్ అనేది జాయింట్ అయితే అయిపోతుంది మండపంకి సంబంధించి స్టిక్స్ అయితే. సో మనమైతే ఆల్రెడీగా మార్కింగ్ అయితే చేసుకున్నాం కా మండపంకి సంబంధించి. సో అలా అనేసి మనమైతే ముంగట వచ్చే వీడియోస్లో మండపం అయితే కట్టేద్దాము. అండ్ ఇంకోటి మెయిన్లీగా ఇప్పుడైతే మనం ఒక వర్క్ అయితే చేసుకోవాలి. బేస్కి అయితే మనం 100% కంప్లీట్ అయితే చేసేస్తాము. సో ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయితే అందరైతే మిస్గా ఉంటాయి అయితే చూడండి. దాంట్లో అయితే బేస్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతాయి. సో ప్రస్తుతం ఈ వీడియో అయితే ఎంతకైతే మండపంకి సంబంధించి ఇదైతే లేటెస్ట్ మనమైతే మన మినీ ఖైరతాబాద్ గణేష్ మాస్ సంబంధించి మండపం వరకిన ఫైనల్గా అయితే స్టార్ట్ అయితే చేసేసినాం. సో మొత్తానికి ఇప్పుడైతే వర్క్స్ అనేవి ఈ విధంగా అయితే నడుస్తున్నాయి. సో కొంచెం స్లోగా అనేది మీకు కనబడచ్చు, కానీ చాలా మనమైతే ముంగట ఇంకా చాలా ఫాస్ట్ అయితే స్పీడప్ చేసేసాం వర్క్స్ అనేవి. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా మన ఖైరతాబాద్లో వర్క్స్ అనేవి స్టార్ట్ కాలేగా. సో అలా అనేసి మనమైతే ఇప్పుడైతే కొద్దిగా మెల్లగా అయితే వర్క్ చేస్తున్నాం. సో మొత్తానికి ఇంకా ముంగట వచ్చే వీడియోలో చాలా స్పీడప్ అయితే అయిపోతున్నాయి మన మినీ ఖైరతాబాద్ గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అనేవి. సో ఇప్పటికి చాలా స్పీడప్ అయితే ఉంది. సో మొత్తానికి మనమైతే నిన్ననే వర్క్ స్టార్ట్ చేసినాం. నిన్ననే మనం బేస్ వర్క్ అండ్ అలాగే మెయిన్ పోల్. సో ఈరోజు అయితే మండపంకి సంబంధించి వర్క్ స్టార్ట్ చేసేసినాం. కానీ ఇంకా ముంగట వచ్చే వీడియోలో ఇంకా చాలా స్పీడప్ అయిపోతుంది వర్క్స్ అనేవి. సో ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్.